గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః అని నమస్కారం చేస్తాం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. ముగ్గురు మూర్తుల స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అసలు యథార్థం మాట్లాడితే ప్రథమ నమస్కారం గణపతికి. గణపతికి నమస్కారం కన్నా కూడా ప్రథమ నమస్కారం గురువుగారికి. అసలు గురోచ్ఛిష్టమే జీవితం. జీవితం శిష్యుడు అనుభవించేటప్పుడు తాను పొందినటువంటి అభ్యున్నతిని, తాను పొందిన ఐశ్వర్యాన్ని గురువుగారి యొక్క అనుగ్రహంగా మాత్రమే అనుభవిస్తాడు తప్ప ఇదంతా నా స్వార్జితమన్న ఉద్దేశ్యంతో తాను అనుభవించాడు. ఈనాడు జరిగేటటువంటి గురు పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణమిగా చేసుకుంటాం. వ్యాస పౌర్ణిమై అని ఎందుకు అనాలి? ఏమి వ్యాస పౌర్ణమి అనకుండా శంకర పౌర్ణమి అని అనకూడదా? శంకర భగవత్పాదులు కూడా చాలా చేసిన వారే కదా. లేకపోతే వేరొకరి పేరుతో పెట్టి ఇవాల్టి పౌర్ణమిని మనం జరుపుకోకూడదా? కానీ జరపం. మనం ఇవాల్టి పౌర్ణమి ఎవరి పేరు మీద చేస్తామంటే ఒక్క వ్యాస భగవానుడి పేరు మీదే చేస్తాం. అందుకే మీకు పంచాంగాల్లో గురు పౌర్ణమి అని రాసి వ్యాస పౌర్ణమి అని రాస్తారు. ఇవాళ గురువు గారిని ఏ రూపంలో చూస్తారంటే వ్యాస భగవానుడి రూపంలో చూస్తారు. ఎందుకు వ్యాస భగవానుడికి అంత పెద్ద స్థానం ఇవ్వబడింది అంటే దానికి ఒక్కటే కారణం. వ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వయం. ఆయన శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా అవతరించాడు. ఈ యుగంలో ద్వాపర యుగం చివరిలో ఆయన కృష్ణద్వైపాయనుడు అన్న పేరుతోటి వ్యాస భగవానుడి యొక్క పదవిని అలంకరించాడు. వ్యాసుని యొక్క జననము చాలా ఆశ్చర్యకరం. మీరు ఎప్పుడైనా చూడండి, మన వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, మహాత్ముల యొక్క జననములను విచారణ చెయ్యవద్దు అంటుంటారు. ఎందుకంటే అవి విన్నప్పుడు కొన్ని విషయాలు మీకు చాలా జుగుప్సాకరంగా కూడా అనిపిస్తాయి. ఇంకా కొన్ని విషయాలు విన్నప్పుడు ఎలా ఉంటాయంటే, ఏమిటి ఇలా ఉన్నాయి కదా, దీన్ని మనం ఎలాగా అంగీకరించడం, దీన్ని మనం చాలా గొప్ప విషయం అని ఎలాగ స్మరించడం అని అనిపిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వ్యాస భగవానునకే ఒకసారి ఘృతాచి అనబడేటటువంటి అప్సరస యందు కామ ప్రచోదనం కలిగింది. ఆ అప్సరస వెళ్ళిపోయింది. ఆయన ఒక చిలుక వంక చూశారు. ఆ చిలుక మైథున స్వరూపంతో ఉన్నప్పుడు ఆ చిలుక వంక చూసి ఆయన ఆరణిని మథనం చేస్తున్నారు. ఆరణి మంథనం అంటే మీరు చూసి ఉంటారు. యజ్ఞం చేసేటప్పుడు లౌకికాగ్నితో వెలిగించకూడదు. అగ్గిపుల్ల గీసి వెలిగించడాన్ని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి దూది పెట్టి 2 కొయ్యల్ని రాపాడిస్తారు. దాన్ని చాలా జాగ్రత్తగా 2 కాళ్ళతోటి అదిమి పట్టి ఆ మధ్యలో కర్ర పెట్టి దానికి తాడు కట్టి తిప్పుతారు. తిప్పితే ఆ ఘర్షణకి అగ్నిహోత్రం పుడుతుంది. ఆరణి చాలా గొప్పది. మహాభారతంలో కూడా ఒక బ్రాహ్మణుడి ఆరణిని అపహరిస్తే పాండవులు 5గురు వెళ్ళారు దాన్ని తీసుకురావడానికి. అంటే యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి అది ప్రధాన సాధనం బ్రాహ్మణుడికి. అటువంటి ఆరణి మథనం చేస్తున్నారు ఆయన, అగ్నిహోత్రాన్ని జ్వలింప చేయడానికి. ఆయన చిలక వంక చూసినప్పుడు ఆయనకి కలిగినటువంటి కామ ప్రచోదనం వలన ఆయన వీర్యము స్ఖలనమైంది. ఆ వీర్యము అక్కడ ఉన్నటువంటి ఆరణి యందు పడింది. దాంట్లోంచి పుట్టినటువంటి వాడు శుకబ్రహ్మ అని చెప్తాం. ఇప్పుడు ఇది మీకు వినడానికి మహానుభావుడు మనకెందుకు వచ్చిన గొడవ అనో నమస్కారం చేస్తారు, నాకు తెలుసు. కానీ మీ మనసులో మాత్రం ఒక భావన ఉంటుంది, ఏమిటో ఇలా ఉంటాయి, ఏమిటో ఈ కథలన్నీ ఇలా కాకుండా ఉంటే బాగుండేమో అని ఉంటుంది. నిజాయితీగా చెప్పండి, ఉంటుందా ఉండదా? యథార్థానికి ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలా ఉన్నా మాకేమండే అని అనగలిగినటువంటి స్థితి మనకు ఉండదు. అలాగే మీరు వ్యాసోత్పత్తిని చూస్తే, వ్యాసోత్పత్తి యందు దాశరాజు యొక్క కుమార్తె మత్స్యగంధి. మత్స్యగంధి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ చేప కడుపులోంచి బయటికి వచ్చింది. చేప కడుపులోంచి బయటికి వచ్చినటువంటి ఆడపిల్లను ఆయన పెంచారు ఆ దాశరాజు. ఆ పిల్ల ఎక్కడ ఉంటే అక్కడి నుంచి యోజనం దూరం చేపల వాసన వస్తుంది. అందుకని ఆమె పేరు మత్స్యగంధి. తండ్రి గారు ఒకరోజు భోజనం చేస్తున్నాడు మధ్యాహ్నం వేళలో. వాళ్ళ వృత్తి పడవ మీద ఎవరైనా వస్తే యమునా నదిని దాటించడం. అది మిట్ట మధ్యాహ్నం వేళ. సూర్యుడు మధ్యందిన మార్తాండుడై ప్రకాశిస్తున్నాడు.
పరాశర మహర్షి వచ్చారు. పరాశరుడు అంటే సామాన్యుడేం కాడు, మహానుభావుడు పరాశరుడంటే. అటువంటి పరాశరుడు వచ్చి నేను యమున దాటాలి అని అడిగాడు. కాసేపు ఉండండి అనబడేటటువంటి వ్యక్తి కాడు, మహా తేజస్వి. కాబట్టి ఆ భోజనం చేస్తున్నాడు కాబట్టి దాశరాజు తన కుమార్తె అయిన మత్స్యగంధిని పిలిచి, నీవు అమ్మ నావలో ఈయన్ని యమున దాటించు అన్నారు. ఇప్పుడు ఆయన ఉన్నది నీటిలో, నీటి మీద పడవలో పరమ పవిత్రమైనటువంటి యమునా నది. కృష్ణ భగవానుడు దేని ఒడ్డున రాసలీల చేశాడో అంత పరమ పవిత్రమైన నది. కృష్ణావతారానికి యమునా నదికి గొప్ప అవినాభావ సంబంధం. అటువంటి యమునా నదిలో ప్రయాణం చేస్తున్నటువంటి పరాశర మహర్షికి పడవ నడుపుతున్నటువంటి మత్స్యగంధి యందు అనురక్తి కలిగింది, కామప్రచోదనం కలిగింది. అది పగటి వేళ. ఆయన మహర్షి, ఆయనకి ఏవి తెలియవని మనం అనుకుంటాం. ఆయన మత్స్యగంధితో సంభోగక్రియ నిలుపుతాను అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఇది పగటి వేళయ్యా, నేను పడవ నడుపుతున్నాను, నేను దాశరాజు కుమార్తెని, నేను కన్యని, నువ్వు మహర్షివి, ఇది పగటి వేళ, నీకు కామప్రచోదనం ఏమిటి, నన్ను అనుభవించడం ఏమిటని. సరే యమున ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఆయన దిగిపోయి చెయ్యి పట్టుకున్నారు. ఆవిడంది, ఇది పగటి వేళ, స్పష్టంగా చెప్పింది. దేవీ భాగవతంలో దీని గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఉంది, వ్యాసోత్పత్తి గురించి. ఆవిడ ఒక మాట అంది, పశుధర్మోనమీ ప్రీతిం జనయత్యతిదారుణం ప్రతీక్షస్వ రమశ్రేష్ట యావద్భవతి యామిని అని ఆవిడ. ఏమయ్యా, పగటిపూట ఎవరైనా సంభోగక్రియ నెరపకూడదు కదా. సూర్య భగవానుడు ఆకాశంలో తిరుగుతుండగా లోకకంటకులైన పుత్రులు పుడతారు. నీకు అంతగా కామప్రచోదనం కలిగితే చీకటి పడే వరకు వేచి ఉండు అని. అంటే ఆయన అన్నాడు, నేను అంతసేపు తాళలేను అన్నాడు. అందుకని నేను ఇప్పుడు చీకటిని సృష్టిస్తాను అని దట్టమైన మంచు సృష్టించాడు తన తపశ్శక్తి చేత. ఇంత తపశ్శక్తి కలిగిన వాడు, ఇంతటి మహర్షి మంచు తెరల్ని సృష్టించి ఆమెతో క్రీడించాడు. ఆవిడంది, నీవు ఋషివి, వెళ్ళిపోతున్నావు, నా పరిస్థితి ఏమిటి కన్యని అని. ఆయన అన్నాడు, నీ కన్యాత్వం చెడదన్నాడు. నీకు సద్యగర్భంలో కొడుకు పుడతాడు, వాడు మహా తేజస్వి, వాడు లోకోద్ధారకుడు, నీ కడుపున పుట్టబోతున్నాడు. నీ కన్యాత్వం చెడదు, నువ్వెవరికీ చెప్పక్కర్లేదు, మీ నాన్నకి కూడా తెలియక్కర్లేదని. ఆ మంచు తెరల మధ్యలో పుట్టాడు నల్లటి పిల్లవాడు. ఆయనే వ్యాస భగవానుడు. చిత్రం ఏమిటంటే, సత్యవతి పడవికి తాను వెళ్ళిపోయింది, పరాశరుడు తాను వెళ్ళిపోయాడు. వ్యాస భగవానుడు తల్లికి నమస్కారం చేసి, అమ్మ నాకు ఈ లోకం మీద అనురక్తి లేదు, నేను తపస్సు చేసుకుంటానమ్మా అని. ద్వీపంలో పుట్టినవాడు, ద్వీపంలో ప్రవేశించినవాడు కాబట్టి ద్వైపాయనుడయ్యాడు. రేగు చెట్ల మధ్యలో తిరిగినవాడు కాబట్టి బాదరాయనుడయ్యాడు. కృష్ణద్వైపాయనుడన్న పేరుతో నల్లటి వాటిగా వ్యాస భగవానుడి యొక్క ఆవిర్భావం. ఇది వ్యాసోత్పత్తి. ఇప్పుడు నేను ఈ కథ చెప్పి మిమ్మల్ని అందరినీ నమస్కారం చేయండి అని నేను అన్నాను అనుకోండి, మీరు చేస్తారు, మీరు చేయకపోవడం ఏముండదు, నాకు తెలుసు, మీకున్న మర్యాద అటువంటిది. కానీ మీ మనసులో ఒక శంక మాత్రం పీడిస్తుంది, వీడు అసాధ్యం కూడా కాళహస్తీశ్వర శతకం చెప్తే పోయేదేమో కదండి. అవునా కాదా? యథార్థంగా చెప్పండి, త్రికరణ శుద్ధిగా. ఏమి ఎక్కడ పరాశర మహర్షి కామప్రచోదనం ఏమిటి, ఆ మత్స్యగంధితో క్రీడించడం ఏమిటి అనిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. ఒక్క వ్యాసోత్పత్తే కాదు, వ్యాసుడికి శుకుడు కలిగిన, పరాశరుడికి వ్యాసుడు కలిగిన, వ్యాసుడి వలన అంబాలికలకి సంతానం కలిగిన, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అన్నదాన్ని మీరు మన ఇతిహాసములలో, పురాణములలో ఒక రహస్యాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటే మీకు ఈ జనన క్రమాలన్నింటికీ కూడా సందేహాలు విడిపోతాయి. అదొక్కటి మీరు పట్టుకోగలిగితే చాలు. నేను మీకు ఆ రహస్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధాన చిత్తులై విన్నారా, గురు పూర్ణిమ మీకు సార్థకత. మీరు సావధాన చిత్తులుగా వినలేకపోతే మీకు ప్రతి మహాత్ముడి జననమునందు అనుమానాలు ఉండిపోతాయి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు. అందులో ఆయన ఒక చోట ఒక శ్లోకం చెప్తారు. అందులో ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః
ప్రభవతి మోహాయ మహతాం. చాలా గొప్ప శ్లోకం. వ్యాసాది మహర్షుల జననం ఎలా అర్థం కాదో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా అంత కష్టం. బాహ్యంలో తాత్పర్యం చదివారనుకోండి, ఈ శ్లోకానికి తాత్పర్యం మీకేం అర్థం అవదు. ఓ నమస్కారం పెట్టి వెళ్ళాలంతే. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. అమ్మవారిని శంకరాచార్యుల వారు పిలుస్తున్నారు. ప్రణతజన, అమ్మ ఎవరు నీ పాదములకు నమస్కరిస్తారో వారికి సౌభాగ్య జననీం, సౌభాగ్యమును కటాక్షించేటటువంటి స్వరూపమున్న దానా. ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశారు. వెంటనే ఆయన అన్నారు, హరిస్త్వాం ఆరాధ్య. హరి నిన్ను ఆరాధించినాడు. ఇప్పుడు హరికి సౌభాగ్యం ఏమిటి? శ్రీ మహావిష్ణువు అమ్మవారికి నమస్కరించాడు. ఆయనకి ఏమిటి సౌభాగ్యం ఇవ్వాలి అమ్మవారు? సౌభాగ్యం అంటే ఏమిటి? హరి ఏం చేయాలి? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు త్రిమూర్తి స్వరూపమునందు స్థితికారుడు. స్థితికారుడు అంటే రక్షణ బాధ్యతని నిర్వహించాలి. ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సమస్య ఒకటి వచ్చింది ఒకప్పుడు ఆయనకి. ఏమిటా సమస్య? క్షీరసాగమదనం జరిగింది, అమృతోత్పాదనమైంది, అమృతం పుట్టింది. ఇప్పుడు ఈ అమృతం తాగడానికి దేవతలు రాక్షసులు కూడా సిద్ధంగా ఉన్నారు. పంచేయడం పెద్ద విషయం ఏం కాదు, ఇచ్చేసేయచ్చు. కానీ రాక్షసుల బుద్ధి ధర్మాన్ని చెరిచేందుకు ప్రయత్నిస్తుంది. స్థితికారుడంటే ఏమిటి? ఆయన ధర్మమును రక్షిస్తూ ఉంటాడు. యథా యథా హి ధర్మస్య అని కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన ధర్మాన్ని ఎప్పుడూ కాపాడతాడు. అదే స్థితికారుడంటే. ఇప్పుడు ధర్మరక్షణ చెయ్యడం అంటే దేవతలకి బలాన్ని ఇవ్వాలి, రాక్షసులు అమృతం తాగకుండా చూడాలి. రాక్షసులకి అమృతం పొయ్యకుండా ఊరికిని దేవతలకి పోస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. పెద్ద గొడవ వస్తుంది. వాళ్ళని ఏమార్చాలి. ఇప్పుడు ఎలా ఏమార్చాలి? ఇది ఆయన సమస్య. ఇద్దరినీ కూర్చోబెట్టాలి, అమృతం దేవతలకు పోస్తుండాలి. రాక్షసులు మాకు అమృతం పొయ్యట్లేదన్న విషయాన్ని మరిచిపోవాలి. ఎలా చేయాలి? రాక్షస బుద్ధికుంటే బుద్ధి ఏమిటి? ఎదురుగుండా కనపడిన స్త్రీలో అమ్మవారిని చూడలేకపోవడమే రాక్షస బుద్ధి. కనపడిన స్త్రీ అందంగా కనపడితే ఆ అందాన్ని చూసి వెర్రెక్కిపోవడమే, అదే రాక్షస బుద్ధి అంటే. కాబట్టి ఆ బుద్ధి వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ మోహపడేంత అందం కావాలి. అంత అందం ఉన్నది ఎవరు లోకాల్లో? ఒక్క పరాశక్తి. ఆవిడిదే అందం. ఇప్పుడు ఆవిడ అందం ఆయనకి రావాలి. ఆవిడలా ఆయన అయిపోతే నారాయణ నారాయణి అయిపోవాలి. అందుకే నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు. రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శివ శివ భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, శర్వ శర్వాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఇది గమ్మత్తు. నారాయణ విష్ణువు, నారాయణి విష్ణు సహోదరి. నారాయణ నలుపు, విష్ణు సహోదరి నారాయణి నలుపు. ఇద్దరూ నల్లగా ఉంటారు. అందుకే పార్వతీదేవిని శంకరుడు ఒకసారి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నల్లగా ఉంటుంది. ఆయన ఇలా చూసుకున్నాడు. ఎందుకో తెల్లగా ఉంటాడు. స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. ఆయన అన్నాడు, అసలు మా స్వామి ఎప్పుడు వెటకారాలు ఆడాడు. పాపం ఆయన జన్మాంతరంలో ఒక్కసారి ఆడాడు. ఆయనకి ఎందుకో నల్లపిల్ల అనాలనిపించింది. అలా అంటే బాగుండదులే అని కాళీ అన్నాడు. ఆవిడ ఇలా చూసి, ఓహో వీరు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నానని కదా దెప్పి పొడిచారు. వెంటనే ఆవిడ కిందకి దిగి యోగాగ్నిలో శరీరం వేసింది. పార్వతీదేవి అంటే కించెత్ మాటలో కూడా నీకన్నా నేను తక్కువ దాన్ని తగని దాన్ని అన్న మాట పడడాన్ని ఆవిడ ఇష్టపడదు. అంత ప్రేమ భర్త అంటే ఆవిడకి. వదిలిపెట్టి ఆవిడేం చేసింది? తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం అని దుర్గా సూక్తంలో చెప్పినట్టు పసుపు తెలుపు ఎరుపులతో మెరిసిపోతూ గౌరిగా వచ్చి తొడ మీదకి వచ్చింది. ఇప్పుడేమంటావు? నీ తెలుపా నారంగా ఏది మెరుపంది? అమ్మ నాయనోయ్, ఖాళీ అన్నందుకే ఇంత అఘాయిత్యం అన్నాడు ఆయన. అందుకని గౌరీ తపస్సు చేస్తారు పెళ్లి చేస్తే. అమ్మా నిన్ను ఖాళీ అంటేనే తట్టుకోలేకపోయావే, నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా భర్త చేత ఆదరింపబడాలని నాకుండదు. పెద్ద సత్కారం ఏమిటి భార్యకి? ఆయన సంతోషించడమే. ఏం వండుతావా వంకాయ కూర అంటే చాలా, అదే ఆవిడికి గజారోహణం.
నీ మొహం అన్నాడు అనుకోండి అన్నింటికి. ఆవిడ చాలా చిన్నపుచ్చుకుంటాడు. అమ్మ, నాకు నా భర్త చేత గౌరవింపబడాలి, ప్రేమింపబడాలని ఉంటుందిగా. నువ్వు ఇంత మాట పడలేకపోయావే, నాకు కూడా అలాగే మాట పడవలసిన అవసరం లేని రీతిలో అల్లుకుపోయేటటువంటి అదృష్టాన్ని ఇయ్యి అని స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని భయపెట్టి చెప్పు చేతల్లో ఉంచుకున్నది కాదు. దానికి చెప్పకుండా ఎలా చేస్తాం అని ఆయన చెప్తాడన్నీ ఆవిడికి. అంటే అంత ప్రేమ సంపాదించుకుంది ఆవిడ. అమ్మ, నేను కూడా అలా అవ్వాలి అని గౌరీ తపస్సు చేసి పీటల మీద కెడతారు పెళ్లి కూతురు. తెలిసిందమ్మా? అందుకు గౌరీ తపస్సు. కాబట్టి ఇప్పుడు నారాయణుని చెల్లెలు నారాయణి చూసింది అన్నగారి వంక. మా అన్నయ్యకి సమస్య వచ్చింది, దేవతలకి దానవులకి అమృతం పంచిపెట్టడంలో రాక్షసుల్ని ఏమార్చాలి. ఇప్పుడు నాకన్నా సౌందర్యవతి లోకంలో లేదు, నా అందం మా అన్నయ్య ఇమ్మంటున్నాడు. ఆవిడేం చేసింది? తన అందం ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశారు? శ్రీ మహావిష్ణువు దేవతలకి అమృతం పోస్తున్నారు, దానవులకి అమృతం పొయ్యట్లేదు ఆయన. వాళ్ళు ఏమనాలి? అదేంటి అమృతం అంతా అటు పోసేస్తున్నావో మాకు పొయ్యి అనాలి కదండి. వాళ్ళు అనలేదు. ఎందుకో తెలుసా? పోసేస్తే లేచిపోవాలి తాగేసి. అప్పుడు ఆవిడని చూడడం ఎలా కుదురుతుంది? వాళ్ళు అన్నారు, వాళ్ళు వెర్రేళ్ళు ముందు పోయించేసుకుంటున్నారు, లేచిపోవాలి, మనం చాలాసేపు చూడొచ్చు ఆవిడ అన్నారు. ఇది రాక్షస బుద్ధి అంటే. అందుకు ఇవ్వలేదు అమృతం. తప్ప శ్రీ మహావిష్ణువుని తప్పు పట్టకూడదు, మీరు ధర్మ పరిశీలనం చెయ్యాలి. ఇప్పుడు ఆయన దేవతలకు అంతా పోసేశాడు, వీళ్ళకి ఏమిటి మిగిలిందంటే చూపులే మిగిలాయి. ఆవిడ విష్ణు స్వరూపాన్ని పొందేసింది. శంకరాచార్యులు వారు తర్వాత ఏం చెప్పాలి? ఇలా తపస్సు చేసి నీ అనుగ్రహాన్ని పొంది దేవతలకి అమృతాన్నిచ్చి రాక్షసులకి అమృతం ఇవ్వకుండా లోకాన్ని కాపాడాడు నారాయణుడు అనాలి. కానీ ఆయన అలా అనలేదు ఆ శ్లోకంలో. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. అమ్మా, శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధించి నీ అందాన్నంతటినీ తాను పొంది తర్వాత రాక్షసులకు అమృతం ఇవ్వలేదనాలి. అలా అనలేదు శంకరులు. రెండో పాదంలో అన్నారు, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. పురరపిమపి అంటే త్రిపురములను దహించినటువంటి వాడైనటువంటి పరమశివుడు, మన్మధుణ్ణి కాల్చినటువంటి పరమశివుడు, కామమునకు లొంగనటువంటి పరమశివుడు, నీ అందం వాళ్ళ అన్నయ్యకి వెళ్ళడం వల్ల ఆయన్ని చూసి ఆయన వెంట పడ్డాడమ్మా, ఆయన బతుకు బజారులో పడిపోయింది అన్నాడు. ఇప్పుడు అమ్మవారిని పొగిడినట్టే తెగిడినట్టే. భర్త పరువు బజారులోకి ఈడ్చేసినటువంటి ఆడది సౌమ్యవతి, సౌమ్య, పతివ్రత, అనుకూలవతి అని మీరు నిర్ధారించగలరా? మరి ఇప్పుడు పరాశక్తిని ఆయన పొగిడినట్టా ఏమన్నట్టు? పోను అలా వదిలేయండి, కాసేపు ఆ విషయం చెప్తాను. వదిలేయండి అంటే అలా వదిలేస్తాను అనుకోకండి, అలా ఉంచండి. మళ్ళీ మూడో పాదంలో అన్నారు, స్మరోపిత్వా నత్వా రతినయన లేహేన వపుష. అమ్మ, శంకరుడు మన్మధుడిని కాల్చేశాడమ్మా, గొడవ వదిలిపోయింది. ఇక మనకు పుట్టుక లేదు, చావు లేదు. పుడితే కదా చావడం. మన్మధుడు లేనప్పుడు బాణాలు పడవు కాబట్టి మనం పుట్టం కాబట్టి చావం, కాబట్టి మోక్షం వచ్చేసి గొడవ లేదు. ఇక పుడితే కదండి అల్లర్లన్నీ. మళ్ళీ షట్పది నేర్చుకోవడం, జాగ్రత్తగాను దమము శమము ఇవన్నీ అల్లరి నిగ్రహించుకోవడం, ఈ గొడవలన్నీ ఎప్పుడు పుట్టకపోతే గొడవే లేదు. అమ్మ, ఆయన మన్మధుణ్ణి కాల్చేశాడు కాబట్టి మాకు ఉపకారం జరిగింది. నువ్వేం చేశావో తెలుసా? స్మరోపిత్వా నత్వా రతిలయన లేహేన వపుష. నువ్వు మళ్ళీ ఆ మన్మధుణ్ణి బతికించావు. బతికించి రతీదేవితో అన్నావు, నీకు కనపడుతూ ఉంటాడు, మిగిలిన వాళ్ళకి కనపడ్డన్నావు. ఇప్పుడు ఆయన బాణాలు వేయడానికి వస్తే తప్పుకునే అవకాశం కూడా లేదు, కనపడ్డు మాకు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే మా సంగతి వదిలేయండి, మేము ఎలాగో అంత పెద్ద స్థితప్రజ్ఞులం ఏం కాదు కాబట్టి దాని గొడవ ఏం లేదు. నువ్వు మన్మధుణ్ణి బతికించడం వల్ల జరిగిన ఉపకారం ఏమిటో తెలుసా తల్లి? మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ముక్కు మూసుకుని సంసారాలు విడిచిపెట్టి ఎక్కడో పర్వతాల మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న మునులు కూడా అప్పుడప్పుడు కాలు జారి కామానికి లొంగి తపోభ్రష్టులు అవుతున్నారు. అమ్మా, నీకో నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఎలా ఈ శ్లోకానికి సమర్థన? ఎందుకన్నట్లు శంకరాచార్యులు వారి ఈ శ్లోకం? ఇందులో మీరు నిజాయితీగా చెప్పండి. వీడు తర్వాత మన ఏమైనా అంటాడేమో అని బెంగపెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులో పరాశక్తికి నమస్కారం చేయడానికి ఏమైనా ఉందండి ఆ శ్లోకంలో? ఒకటి, భర్తని గౌరవం పోయింది. 2, మన్మధుణ్ణి బతికించింది. 3, తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల జీవితాలే ప్రశ్నార్థకం అయిపోయాయి, వాళ్ళ మనసు నిలబట్టలేదు. ఏమిటి ఆవిడ చేసిన ఉపకారం లోకానికి?
అంటే ఆవిడ ఉపకారం చేసింది. ఎక్కడ చేసిందో తెలుసా అండి? మీరు శ్లోకాన్ని తిప్పి మళ్ళీ చూడాలి జాగ్రత్తగా. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ, నారాయణుడు నారాయణీ అందాన్ని పొందాడు. పొంది సముద్రంలో పుట్టినటువంటి అమృతాన్ని పంచేశాడు. రాక్షసులు వెళ్ళిపోయారు, అమృతం దొరకలేదు. దేవతలు వెళ్ళిపోయారు. కానీ విజయగాథ ఊరూరా చెప్పుకుంటారు కదా. ఇది కైలాసానికి కూడా వెళ్ళింది. ఎంత ఆశ్చర్యం! రాక్షసులకు అమృతం ఇవ్వలేదుట. శ్రీ మహావిష్ణువు ఈం, అందుకే ప్రణత జన సౌభాగ్య జననీం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే శ్రీ సూక్తం. బీజాక్షరాన్ని దాచారు అందులో. ఆ బీజాక్షరోపాసన చేసి నారాయణుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. మా ఆవిడ పోలిక మా బావమరిదికి వచ్చింది. మరి నారాయణుడు ఆవిడకి అన్నగారు అయితే ఆయనకి బావమరిది కాడండి. మా బావమరిది అచ్చు మా ఆవిడ తయారయ్యాట. మా ఆవిడ ఎంత అందమో అంత అందంగా మా బావమరిది కూడా అయ్యాట. అన్న చెల్లెళ్ళు ఒక్కలా ఉంటారు కదా పోలికలు. ఈ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారట. ఓసారి మా బావమరిదిని అభినందించి వస్తానని వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఈ కథ గురించేగా వస్తుంది ప్రస్తావన. వస్తే ఏమయ్యా అచ్చు మా ఆవిళ్ళ తయారయ్యావుట? అవును బావగారు, చక్కగా అచ్చు మా చెల్లెల్లా తయారయ్యానండి, పని అయిపోయింది. ఏది ఓసారి నాకు కనపడలాగా? వద్దులేని బావగారు, లేనిపోని గొడవ ఎందుకు వచ్చింది? అలా కాదులేవా, మీ చెల్లి ఏమనుకుంటూ ఓసారి నాకు కనపడన్నారు. ఇప్పుడు దాని ప్రయోజనం అయిపోయింది. కానీ శంకరుడు పదే పదే అడిగితే ఆయన మళ్ళీ నారాయణీ రూపాన్ని పొందాడు. వాళ్ళ ఆవిడ స్వరూపం కదండి. అందుకని శివుడి తప్పేం లేదు. కానీ తన బావమరిది ఆ వేషంలో ఉన్నాడని తెలుసు ఆయనకి. తెలిసిన ఆయనకి కామ ప్రచోదనం అయింది శంకరుడు అంతటి వాడికి. నారాయణి అనుకుని విష్ణువు వెంట పడ్డారు. పడితే విష్ణువు కొంత దూరం వెళ్ళి తన మగ రూపం చూపించారు. విష్ణువుగా నిలబడ్డారు. ఈయనకి రేతస్ఖలనమైంది. ఇప్పుడు శంకరుడు ఎంత మీరు సమర్థిద్దామనుకున్నా అబ్బే అలా వెంటపడ్డం ఏంటంటే అదేమంత బాగులేదు సుమండి, కొంచెం అసహ్యంగా ఉంది అంటారు కదండి. ఇక్కడి వరకే మీరు వింటే ఏమనిపిస్తుందంటే అమ్మవారు అలా ఎందుకు చేసింది అనిపిస్తుంది. అలా అందం ఇచ్చి శంకరుడు బయటపడిపోయేటట్టు ఎందుకు చేసింది. కానీ అక్కడ ఒక మహోత్కృష్ట ప్రయోజనం దాగి ఉంది. మహిషి అని ఒక రాక్షసి వరం కోరుకుంది. శివకేశవులకు బిడ్డడు పుడితే నేను వాడి చేతిలో మరణిస్తానని. ఆవిడ దృష్టికోణం ఏమిటంటే శివకేశవులు పురుష స్వభావులు కాబట్టి, పురుష స్వరూపులు కాబట్టి నాకు వాళ్ళకి బిడ్డడు పుట్టడే. అమ్మవారు చమత్కారం చేసింది. విష్ణువుని నారాయణి చేసి ఆయనలో ఎప్పుడూ స్త్రీ స్వరూపంలో నారాయణి పుంస్వరూపం నారాయణ. ఇప్పుడు నారాయణికి శివుడికి అంటే విష్ణువుకి శివుడికి కొడుకు పుట్టేటట్టు చేసింది. శంకరుడు విష్ణువు వెంట పడ్డం వల్ల కొడుకు పుట్టాడు. ఆయనే స్వామి అయ్యప్ప. ఆ అయ్యప్ప స్వామి వల్ల మహిషి సంహారం అయింది. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఉపకారం చేసిందా అపకారం చేసిందా? ఉపకారం చేసింది. లోకోపకారము కొరకు ఈ కథ నడిపించింది ఆవిడ. కానీ శంకరాచార్యుల వారు ఇది చెప్పారు ఆ శ్లోకంలో? చెప్పరు. మరి ఎందుకు చెప్పరు? ఇలా ఎందుకు జరిగిందని మీరు ఆలోచించాలి. మీరు బాగా ఆలోచించడమే తపస్సు. ఆ తపస్సు చేత మీకు అయ్యప్ప ఆవిర్భావం జరిగింది కదా. ఆవిడ లోకానికి ఉపకారం చేసింది. అందుకు శంకరాచార్యులు వారు నమస్కారం చేస్తున్నారు. ప్రణత జన సౌభాగ్య జనని. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి బాధలు పోవని ఏడిచిన లోకాల్ని రక్షించడానికి అమ్మవారు అనుగ్రహించి శివకేశవులకు బిడ్డడు పుట్టేటట్టు చేసింది. బాగుంది. మరి స్మరోపిత్వానత్వారతినయనలేహ్యేన వపుష, కాలిపోయిన మన్మధుణ్ణి బ్రతికించి మళ్ళీ ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టు చేసి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదపగలిగినటువంటి బలాన్ని మన్మధుడికి అమ్మవారు ఎందుకు ఇచ్చింది? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మహాత్ములు ఊర్ధ్వరేతస్కులు. వారికి లౌకికమైనటువంటి అనుబంధాలు కానీ, వాళ్ళకి స్త్రీ వ్యామోహం కానీ వారికి ఉండదు. కానీ మహాత్ముల యొక్క జననం జరగాలి. ఒక మహాపురుషుడు ఆవిర్భవించాలి. ఒక మహాపురుషుడు ఆవిర్భవిస్తే తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఒకటి జరగదు ఈ లోకంలో. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలంటే, కలియుగంలో ఆయుర్దాయం 100 ఏళ్ళు,
శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. కాబట్టి 100 సంవత్సరముల వయస్సులో కలి ప్రభావం చేత ఎవ్వరూ వేదాల్ని పూర్తిగా చదవలేరు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క గోత్రంలో పుట్టిన వాళ్ళకి ఒక్క వేదం మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఇస్తూ వేదాల్ని విభాగం చెయ్యాలి. వేదమంత్రాల్ని కొన్ని మంత్రాల్ని తీసుకొచ్చి సమూహం చేసి ఇవి రుక్కులు అని చెప్పాలి. కొన్ని మంత్రాల్ని తీసుకొచ్చి యజ్ అంటే ఆరాధన, హోమం చేయడం, యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించే రుక్కు మంత్రాల్ని తీసుకొచ్చి మళ్ళీ సంపుటీకరణం చేసి యజుర్వేదం చెయ్యాలి. సంగీతపరంగా గానం చేసి మనస్సుకి శాంతినిచ్చేటట్టుగా చేయగలిగిన దాన్ని సామ అంటారు. సామ అంటే శాంతినివ్వడం. అందుకే సామవేదం సంగీతపరంగా ఉంటుంది. అలా కొన్ని మంత్రాలను తీసుకొచ్చి క్రోడీకరించాలి. ఇలా వేదంలో ఉన్న అసంఖ్యాకమైన మంత్రాల్ని విభాగం చెయ్యాలి. విభాగం చేత వేదము 3గా ఉంటుంది. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో ఈ వేద విభాగం చెయ్యాలి అంటే మహాత్ముడు కారణజన్ముడు పుడుతూనే ఒకరి దగ్గర చదువుకోవలసిన అవసరం లేకుండా మరొక సూర్యుడా అన్నట్టుగా అంత తేజోమూర్తి అయిన మహాపురుషుని యొక్క కొడుకు పుడితే తప్ప వాడు తప్ప వేద విభాగం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు. ఇప్పుడు అంతటి మహాత్ముడు పుట్టాలంటే అటువంటి మహాత్ముణ్ణి కనగలిగినటువంటి తేజస్సు ఉన్నవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు లోకంలో. అటువంటి మహాత్ముడు పరాశరుడు. ఇప్పుడు అటువంటి మహాత్ముడైనటువంటి పరాశర మహర్షికి కొడుకు పుడితే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు. అష్టాదశ పురాణాలు ఇచ్చేవాడు లేడు. బ్రహ్మసూత్రాలు ఇచ్చేవాడు లేడు. లోకానికి సంప్రదాయం చెప్పేవాడు లేడు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయానికి సరిపడేటట్టుగా వేదం చదువుకునేటట్టు అనుగ్రహించగలిగిన మహాపురుషుడు లేడు. ఇవేవీ లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. ఎందుకంటే వేదమే ప్రమాణము కనుక. ఇటువంటి మహాపురుష జననం పరాశరుడి వలన మాత్రమే కలగాలి. ఒక్క పరాశర మహర్షి ఎందే పుట్టాలి. ఇప్పుడు పరాశర మహర్షి ఎందు పుట్టాలి అంటే ఆయన మనసు నిలబడడానికి ఆ క్షేత్రము కూడా, ఆ స్త్రీ కూడా కారణజన్మురాలై ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ దేవీ భాగవతమో భారతమో చెప్పట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ యోజనగంధి జన్మవృత్తాంతం గురించి వెళ్ళే ఉద్దేశ్యంలో లేను. మీకు వ్యాసజననం మాత్రమే నేను పరిమితం చేస్తాను. మత్స్యగంధి కూడా కారణజన్మురాలు. అందుకే ఆవిడ చాప కడుపులోంచి వచ్చింది. ఆవిడే సామాన్యమైన స్త్రీ కాదు. ఆవిడ ఆ పడవ నడిపేటటువంటి వాడి కూతురుగా పెరుగుతోంది కాబట్టి అలా ఉంది, కానీ మహాతేజోవంతురాలు ఆవిడ. అందుకని అటువంటి స్త్రీ యందు కామప్రచోదనమయ్యేటట్టుగా చేస్తే తరువాతి కాలంలో ఆవిడ వల్ల కురువంశం అంతా కూడా నిలబడాలి. ఆవిడ వల్ల మళ్ళీ ఆ శంతన మహారాజు గారు వచ్చి ఆవిడ్ని స్వీకరించాలి. స్వీకరించి మళ్ళీ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు ఆవిడ కడుపున పుట్టాలి. మళ్ళీ చిత్రాంగదుడు మరణించాలి. విచిత్ర వీర్యుడికి అంబాలిక భార్యలు కావాలి. వాళ్ళకి సంతానం లేకుండా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి కారణ జన్ములైనటువంటి వారు మళ్ళీ వ్యాసుడి వలన జన్మించాలి. ఇంత గొప్ప కథ నడవాలంటే పరాశర మహర్షి వలన మాత్రమే పుత్రుడు కలగాలి. పరాశర మహర్షి యొక్క దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామప్రచోదనం అవ్వదు. దానికి తగిన కారణజన్మురాలైతే తప్ప ఆయన తేజస్సుని వహించగలిగిన క్షేత్రం కాదు. అంత గొప్ప తేజస్సుని వహించాలంటే ఆ క్షేత్రమునకు శక్తి ఉండాలి. మీరు తీసుకెళ్ళి చవిటి నేలలో విత్తనాలు వేశారనుకోండి, మొక్కలు మొలుస్తాయా? రాతి మీద తీసుకెళ్ళి గింజ పెట్టి నీళ్లు పోస్తే మొక్కలేమదు. సుక్షేత్రమై ఉండాలి. క్షేత్రము కూడా అంత గొప్పదై ఉండాలి. దాని వలన ఆవిడికి భంగపాటు కలగకూడదు. ఉత్తరోత్తర ఆవిడ శంతనుడి భార్య కావాలి. పరాశర మహర్షికి మాత్రం కారణజన్ముడు కలగాలి. అందుకని ఆవిడ ఆ సమయంలో పరాశక్తి పరాశర మహర్షి యందు కామప్రచోదనాన్ని కల్పించి అసలు 9 నెలలు గర్భం వహించవలసిన అవసరం లేకుండా సద్యగర్భంలో పూర్ణ వైరాగ్యంతో పుడుతూనే వేదాంగములు పురాణములు అన్నీ తెలిసిన వాడిగా పుట్టాడంటే పరాశర మహర్షి యొక్క వైభవం అటువంటిది. అటువంటి కొడుకుని పరాశర మహర్షికి పుట్టేటట్టుగా పరాశక్తి చేసింది. అలా చేసింది కాబట్టి ఇవాళ మనకి వేద విభాగం జరిగింది. అష్టాదశ పురాణములు అందాయి, బ్రహ్మసూత్రములు అందాయి, భగవద్గీత అందింది. వ్యాసుడే లేకపోతే ఇవి లేకపోతే మిగిలిన గురు పరంపర ఏం చేస్తుంది? ఎవరేం చెప్తారు మీకు? ఎవరేం చెప్పినా ఇందులోంచే చెప్పాలి. ఇవన్నీ చెప్పిన వాడెవరు? వ్యాస భగవానుడే. అటువంటి వ్యాస భగవానుడి జన్మించడానికి మహర్షుల మనసులో అమ్మవారు అప్పుడప్పుడు కదుపుతూ ఉంటుంది.
ఎందుకు కదుపుతుందంటే అందుకే వాళ్ళ మనసు ఎప్పుడు కదులుతుందో, ఎందుకు కారణజన్మలు పుడతారో ఎవ్వరికీ తెలియదు. ఇది అమ్మవారి సంకల్పాన్ని ఉద్దేశించి ఒక్కొక్కసారి వాళ్ళ మనసు కదులుతుంది. అలా వాళ్ళ మనసు కదిలింది అంటే దాని గుర్తు ఏమిటంటే మహాపురుష ఆవిర్భావము జరిగిందని గుర్తు. ఇంత నీకు అర్థం అవుతుందో అర్థమవుతుందో. ఒక బ్రహ్మచారి దీన్ని అర్థం చేసుకోగలడో చేసుకోలేడు. అందరూ ఈ కథని విని తెలుసుకోగలిగినంత పరిణతితో ఉంటారో ఉండరో. ఒక పిల్లవాడికి ఈ కథ చెప్పినా అందుకోగలిగిన స్థితి ఉంటుందో ఉండదో. అందుకని పెద్దలు ఏమన్నారంటే మహాత్ముల జననములను విచారణ చేయవద్దు. నువ్వు అర్థం చేసుకోగలిగిన శక్తిని పొంది ఉంటావు, పొందలేకపోతావు. రేపు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, వాడు నేను ఎక్కడో ఏ దేవి భాగవతం ఏ భారతమో చెప్తుంటే వాడు విని తాతగారండి పరాశర మహర్షి వంటి మహాపురుషుడికి సత్యవతీదేవి ఎందు ఎలా పుట్టాడండి వ్యాస భగవాను, నువ్వు విచారణ చేయడానికి అనర్హుడివి, నమస్కరించంతే వ్యాసుడికి అని చెప్పాను తప్ప నేను మీకు చెప్పింది అక్కడ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లవాడికి నేనేమని చెప్తాను ఈ కథ. నేను ఇప్పుడు సూక్ష్మంగా చెప్పినా మీరు గ్రహించగలిగారు. ఎందుకని? ఆ గ్రహించగలిగిన స్థితిలో మీరున్నారు. అందుకని అన్ని చోట్ల చెప్పడం కుదరదు. కాబట్టి మహాపురుష జననమును విచారణ చెయ్యవద్దు. అది పరాశక్తి యొక్క కృప అంతే. ఇప్పుడు మీకు అర్థమైంది. అర్థమైతే మీరు బాగా హర్షించగలిగారని నేను అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ మహాపురుషుడు పుట్టినా అందుకుని అమ్మవారు కామప్రచోదనం చేస్తుంది. కామప్రచోదనం చేయిస్తే తప్ప ఆయన యొక్క తేజస్సు కదలదు. ఆయన తేజస్సు కదిలితే తప్ప వేరొక మహాపురుషుడు పుట్టడు. వేరొక మహాపురుషుడు పుడితే తప్ప మనుష్య జాతికి శాస్త్రం అందదు. అందించడానికి వ్యాసుడు పుట్టాలి. మిగిలిన వాళ్ళందరూ పుట్టడం ఒకెత్తు, వ్యాసుడు ఒక్కడు పుట్టడం ఒకెత్తు. వ్యాస భగవానుడే జన్మించి ఉండకపోతే వేదమునకు విభాగము లేదు. అనంతో వై వేదాహ, వేదములు అనంతములు. కాబట్టి అసలు వేదం జోలికి వెళ్ళగలిగినటువంటి స్థితి ఎవరికీ ఉండదు. వేదమే ప్రమాణము. మనకి కర్మ మార్గమైన జ్ఞాన మార్గమైన వేదంలోంచే ఉంటుంది. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, యజ్ఞం, యాగం, రుద్రం అన్నీ వేదాంతర్గతం. ఎవరు ఏ వేదం చదువుతారు? అందుకే గోత్రాన్ని బట్టి ఈ వేదం చదువుకోండి అని ఇచ్చేటటువంటి స్థితిని వ్యాసుడు కల్పించాడు. ఇప్పుడు నేను ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నేను ఒక మాట చెప్తాను. ఏదో చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణిభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనారస సావాశ్వ త్రయారుషి ప్రవరాన్విత ఆత్రేయగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ హంభో అభివావయే అంటారు. యజుశాఖాధ్యాయి అంటే నేను యజుర్వేదమును పఠించేటటువంటి వాడిని. నాకు రుక్కుతోటి సామంతోటి సంబంధం లేదు. అలా చదవాలంటే మళ్ళీ ఇంకో ఉపనయనం చేసుకుని చదువుతూ ఉంటారు. కాబట్టి ఒక వేదం చదివితే చాలు. ఇలా ఒక వేదం చదివంటే ఆ వేదం చదవడానికే సమయం సరిపోవట్లేదు. అది చదివేవాడే లేడు. ఇంకా 4 వేదాలు చదువుకోవాలంటే అసలు ఎవరు చదువుతారు? వేద విభాగం ఆయన చేశారు. కాబట్టి ఇవాళ మీరు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ పూజ చేస్తే ఋగ్వేదమవధారయ అంటే ఋగ్వేదం చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యజుర్వేదమవధారయ యజుర్వేదం చదువుతారు. సామవేదమవధారయ సామవేదం చదువుతారు. అధర్వణ వేదమవధారయ అధర్వణ వేదం చదువుతారు. ఒక ఆయన భగవద్గీత చదువుతాడు, ఒక ఆయన భాగవతం చదువుతాడు, ఒక ఆయన భారతం చదువుతాడు. ఇన్నిటినీ ఇచ్చిన వాడు ఎవరు? 18 పురాణములకు కర్త ఆయనే, భారతానికి కర్త ఆయనే, దేవీ భాగవత కర్త ఆయనే, భాగవత కర్త ఆయనే, బ్రహ్మసూత్రకర్త ఆయనే, భగవద్గీతకు కర్త ఆయనే, వేద విభాగము ఆయనే. ఇప్పుడు నాకు చెప్పండి, వ్యాసుణ్ణి తీసేసి మీరు ఏ గురువుకైనా నమస్కారం చేయండి, ఆయన ఏం చెప్తాడు మీకు? ఎక్కడి నుంచి చెప్తాడు? ఏమైనా చెప్పగలడు ఆయన? ఆయన చెప్పడానికి ఏముందని ఆయన చెప్తాడు? ఇంకా ఏమి లేదు, ఆయనకి ఏం తెలియదు. వ్యాసుడు ఉన్నాడు కాబట్టి గురువులు ఉన్నారు. వ్యాసుణ్ణి తీసేయండి, ఇక మిగిలిన గురువులు లేరు. నేను ఈ మాట యథార్థంగా చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నపుచ్చట్లా. వ్యాసుడు లేని నాడు గురు పరంపరే లేదు. వ్యాసుడు ఉన్నాడు కాబట్టి ఉంది. కాబట్టి నీ జీవితం మొత్తం మీద కనీసం ప్రతి సంవత్సరం మిగిలిన రోజుల్లో అయితే నీకు పనులున్నాయి, మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి, మా మేనల్లుడి పెళ్ళి, మేనకోడల పెళ్ళి అంటావు. ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవుగా. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు వ్యాస భగవానుణ్ణి గురువులో చూసి వ్యాసుడికి నమస్కారం చేస్తారు. అందుకని గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ. ఇవాళ ఎవరికి నమస్కారం అంటే నిద్ర లేవగానే మొట్టమొదట వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తాం. పూజ చేసే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తాం.
నిమ్మకాయ అక్కడ పెడితే నిమ్మకాయలోకి ఆవాహన అవుతారు ఆయన. ఆ నిమ్మకాయకి పూజ చేస్తారు వ్యాస భగవానుడి. గురు మండలాన్నంతటినీ వేస్తారు. ఇప్పుడు వ్యాసుడు ఇచ్చినటువంటి వేద విభాగాన్ని అందుకోవడం కోసం ఆయనే కాలవలు తవ్వాడు. జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైనటువంటి శిష్యులకి ఒక్కొక్క వేదాన్ని ఇచ్చాడు. ఇచ్చి మీరు ఈ వేదాన్ని ప్రచారం చేయండి అన్నాడు. సూతుణ్ణి పిలిచి పురాణములను ఇచ్చాడు. భాగవతం చెప్పాలి అంటే మాత్రం మహాజ్ఞాని అయిన వాడు మాత్రమే చెప్పగలిగి ఉండాలి. అందుకే కుశ అంటే దర్భ, కుశ తిరగేస్తే శుక. కేవలం భాగవతం చెప్పడానికి అర్హుడైనటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టాలని పరమశివుడి గూర్చి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై ఇలా అడిగేవాడెవడయ్యా, లోకానికి జ్ఞానబోధ చెయ్యడం కోసం మాత్రమే నీ కడుపున ఒక మహాత్ముడు పుడతాడు అన్నారు. ఇప్పుడు పుడుతూనే ఇంత మహాజ్ఞాని ఒకడు మళ్ళీ వ్యాసుడి కడుపున పుట్టాలి. అసలు వ్యాసుడి కడుపున పుట్టడానికి ఆయన తేజస్సుని భరించగలిగిన క్షేత్రమే లేదు. కాబట్టి నామమాత్రంగా ఆయనలో తేజస్సుని కదపడానికి, ఆయన కామ ప్రచోదనం అవ్వడానికి ఒకసారి ఘృతాచి కనపడింది, అలా వెళ్ళిపోతుంది. అమ్మవారు అనుగ్రహించింది, శ్రీశుక జననం జరగాలి కాబట్టి. అంతే, అరణిమంధనం చేస్తుంటే ఆయన తేజస్సు అరణిలో పడింది, అందులోంచి పుట్టాడంతే శుకుడు. అంటే మీరు ఏమి చెప్పవలసి ఉంటుందంటే అక్కడ అసలు వ్యాసుని యొక్క తేజస్సుని భరించగలిగిన క్షేత్రమే లేదు. శివవీర్యాన్ని ఎలా భరించలేకపోయాయో భూతములన్నీ, అలా వ్యాసుని యొక్క తేజస్సుని భరించగలిగిన క్షేత్రమే లేదు. అంటే వ్యాసుడు ఎంత గొప్పవాడో, వ్యాసుడు లేకపోతే ఈ జాతి సనాతన ధర్మమే లేవు. అటువంటి మహాపురుషుడికి నమస్కరిస్తాం ఇవాళ. మహానుభావ, మీరు లేకపోతే వేదాలు లేవు, మీరు లేకపోతే పురాణాలు లేవు, మీరు లేకపోతే బ్రహ్మసూత్రాలు లేవు, మీరు లేకపోతే మహాభారతం లేదు. పంచమ వేదం. శృతి, స్మృతి, పురాణము అని 3 ఉంటాయి. శృతి అంటే వేదం. వేదం పుస్తకం చూసి చదువుకునేది కాదు, స్వరప్రధానం. అందుకని గురువుగారు కూర్చుని గురువుగారు చెప్తే చెవితో విని నేర్చుకుంటారు. అందుకే వేదం పుస్తకం పట్టుకుని చదవరు. గురువుగారు స్వరంతో చెప్తుంటే ఇలా ఇలా అంటుంటారు, ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని. ఆ స్వరాన్ని బట్టి శిష్యుడు వేదం నేర్చుకుంటాడు. ఆ వేదమంత్రం చెవి ప్రధానంగా వస్తుంది కాబట్టి శృతి. వేదం చెప్పింది బాగా అర్థం కాదేమోనని దాన్ని చెప్తారు మళ్ళీ ఋషులు, స్మృతి. అందులోవే కొన్ని సూత్రాలు తీసి గౌతముడు సంకలనం చేస్తాడు, గౌతమ స్మృతి. అత్రి మహర్షి కొన్ని సంకలనం చేశారు, అత్రి స్మృతి. ఇలా ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక్కొక్క స్మృతి ఉంటుంది. ఈ స్మృతులు కూడా మళ్ళీ అర్థం కావేమోనని పురాణము. పురాణం ఏం చేస్తుందంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. 5 లక్షణాలతో జరిగిపోయిన కథ అయితే చరిత్ర. ఆ తర్వాత వాడు ఏమైపోయాడో మీకు తెలియదు. చరిత్రకి పురాణానికి తేడా ఏమిటో తెలుసా అండి? కృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో అత్యద్భుతంగా పరిపాలన చేసిరి, ఫలానా సంవత్సరంలో శరీరాన్ని వదిలిపెట్టిరి. తర్వాత ఏమైంది? అవి ఉండవు చరిత్రలో. ఆయన పుట్టడం, ఆయన పెరగడం, ఆయన మరణించడం అంతే ఉంటుంది. పురాణంలో ఏముంటుందో తెలుసా అండి? తర్వాత రాయలవారు ఏమయ్యారో కూడా ఉంటుంది. పురాణం అంటే అది. మీకు భాగవతంలో భరతోపాఖ్యానం ఉందనుకోండి, ఆయన జింకని తెచ్చి పెంచాడు, పెంచినందుకు ఏమయ్యాడు, తర్వాత ఏమయ్యాడో చెప్తుంది, మోక్షం పొందేంత వరకు చెప్తారు. ఇది వంశానుచరితం చైవ పురాణం 5 లక్షణం. ఇప్పుడు చూసావా, ఆయన పొరపాటు పడి జీవితంలో మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సి వచ్చింది, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మీరు బాగా తెలుసుకుంటారు. శృతి, స్మృతి, పురాణము ఈ 3 యొక్క కలయిక కరుణామయుడై మళ్ళీ లోకానికి అందించిన మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తాం. అందుకని వ్యాస భగవానుడికి నమస్కారం. చిత్రం ఏమిటో తెలుసా అండి? కేవలం అందుకే అని అనుకోకండి, అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుసా అండి? వ్యాస వాల్మీకులకు నమస్కారం చెయ్యకుండా ఏదీ చెప్పడానికి వీల్లేదు. సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు వాల్మీకి మహర్షి, చంద్రవంశాన్నంతటినీ వర్ణించారు వ్యాస మహర్షి. సూర్యచంద్రులిద్దరూ ఈ లోకానికి ఎంత అవసరమో, ఈ లోకం ఉన్నంతకాలం సనాతన ధర్మంలో సూర్యవంశ వర్ణన, చంద్రవంశ వర్ణన చేసిన వాల్మీకి
వ్యాసుడు కూడా అంతే అవసరం. అటువంటి మహాపురుషులు ఇద్దరు కూడా. ఇందులో ప్రత్యేకించి వాల్మీకి రామాయణ రచన చేశారు. వాల్మీకి రామాయణ రచన చేసినప్పుడు ఆయన ఎప్పుడో జరిగిపోయిన కథని రాశారని మీరు అనకూడదు. ఇతిహాసము అంటారు. ఇతిహాసము అంటే ఇతి హా ఆసం, ఇది ఇలాగే జరిగినది, ఇది ఇలాగే జరిగినది అని చెప్పడానికి నువ్వు చూసావా? వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలో పెరగలేదు. బ్రహ్మగారు వరమిస్తే ఆచమనం చేస్తే ఆయన కళ్ళ ముందు కనపడింది రామాయణం. అందుకని ఇతిహాసం అంటే అలాగే జరిగినది, అది అబద్ధం కాదు, కల్పిత కథ కాదు. రామాయణం పరమసత్యం, అందుకే అందులో వాల్మీకి పాత్ర అవుతారు. అలాగే మహాభారతం, భారతం ఇతిహాసం. అందుకే వ్యాసుడు మహాభారతంలో అనేక పర్యాయములు కనపడతాడు.